ఏ విషయం గురించైనా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఒక్కరోజు ఆగండి. ఈ మధ్య ఒక వాట్సాప్ షేర్ చూసాను. అందులో ఒక స్టోరీ ఉంది. ఒక అత్తగారు ఒక కోడలికి, "అమ్మ, నువ్వు ఏ కోపం వచ్చినా, ఇంట్లో ఏ తప్పు జరిగినా ఒక్కరోజు ఆగు. నీ నిర్ణయం చెప్పటానికి కానీ, నీ రియాక్షన్ చూపించటానికి కానీ" అని చెప్తుంది. ఆ కోడలికి అర్థం అవ్వదు. కానీ రాను రాను ఇంట్లో పరిస్థితులు చూసేటప్పటికి, ఒకరోజు ఒక పనమ్మాయి ఒక కాస్ట్‌లీ టీ సెట్ పగలగొట్టేస్తుంది. కానీ ఎవరు ఇంట్లో వెంటనే రియాక్ట్ అవ్వరు. ఆ నెక్స్ట్ డేకి కోపం చల్లారిపోతుంది. పర్వాలేదులే, నువ్వు ఇంటెన్షనల్‌గా చేయలేదు. అలాగే ఒకరోజు హస్బెండ్ చిరాకు పడతాడు. ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వాలనే లోపు అత్తగారు చెప్పిన మాట గుర్తొస్తుంది. రేపటికి ఆగుదామని. రేపు ఆగిన తర్వాత ఆ హస్బెండే చెప్తాడు. నిన్న అనవసరంగా నేను రియాక్ట్ అయ్యాను. నాకు ఆఫీస్‌లో చాలా స్ట్రెస్ ఉంది. ఇలా చాలా మామగారికి ఇష్టమైన ఒక వస్తువు కోడలి చేతిలో పోతుందది. విరిగిపోతుంది. దాంతో ఈమె చాలా భయపడుతుంది కానీ ఇంట్లో ఎవరు ఏమి అనరు. నెక్స్ట్ డే పర్వాలేదు. దట్స్ ఓకే. అది పోవడం వల్ల ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఇలా ఒక పేషెన్స్ అనేది నేర్చుకుంటుంది కోడలు. అంటే మనం ఏదైనా ఒక విషయంలో రియాక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఆ టైం అది కొంచెం క్రాస్ చేసి ఆలోచిస్తే, మనం దాని గురించి తీవ్రంగా రియాక్ట్ అవ్వకుండా, కాస్త సంయమనంతో బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తామేమో. ఎవరి మీదైనా తిట్టాలనుకున్నప్పుడు, లేకపోతే మనం ఏదైనా అరవాలనుకున్నప్పుడు, కోపం వచ్చినప్పుడు వి హావ్ టు టేక్ ఎ పాజ్ అని నాకు ఆ కథ ద్వారా నాకర్థమైంది. మేబీ దిస్ ఈస్ బెటర్. ఎందుకంటే నేను కూడా వెంటనే ఇంపల్సివ్‌గా రియాక్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను.